Hold on. Just focus on what I am saying. మీరు స్పెసిఫిక్ ఇష్యూస్ ఇప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. నేను అడిగింది ఏంటి, మీకు ఎవరికి టెస్ట్ చేయాలి, సింప్టమ్స్ ఏంటి, ఎవరు మోర్ ప్రోన్ అనే దాంట్లో డౌట్స్ ఉన్నాయా? మెడికల్ అడుగుతున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. బయట నుంచి వచ్చిన వాళ్ళకి చేయాలా, క్వారంటైన్ ఉన్న వాళ్ళకి చేయాలనేది కాదు నేను అడుగుతున్నది. మెడికల్లీ ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్, ఎలాంటి సింప్టమ్స్ చూపెడితే చేయొచ్చు, ఎలాంటి హెల్త్ హిస్టరీ ఉన్న వాడికి చేయొచ్చు, ఎలాంటి ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళు చేయొచ్చు అనేది ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ క్లియర్. ఓకే, అండ్ మూవ్ ఫ్రమ్ ద నెక్స్ట్ పాయింట్. తీసుకొచ్చి మన ఫెసిలిటీలో పెట్టడం కావచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కి ట్రాక్ చేయడం కావచ్చు, ఆ ఏరియాలో మూవ్మెంట్ లేకుండా ఆపడం కావచ్చు, ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, పీడిఎస్ దగ్గర మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయించడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ బయటికి లోపలికి రాకుండా చూసుకోవడం కావచ్చు. ఐ నో సమ్ ప్లేసెస్ ATMs కూడా ప్రొవైడ్ చేసాము మొబైల్. సో ఆల్ ఆఫ్ దిస్ అన్నిటికీ డిఫరెంట్ లైక్ దిస్ ఏ ఒక మెషిన్ లో చాలా పార్ట్స్ వచ్చి పనిచేసినట్లుగా ఎవ్రీవన్ హ్యాడ్ దేర్ ఓన్ వర్క్. అందరికీ మనం ఏం చేస్తున్నామో అర్థం కాకపోయిండొచ్చు. ఫైనల్ గా టుడే ద అవుట్పుట్ ఇస్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ ఇన్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ రెడ్, అంటే అక్కడ పాజిటివ్ కేసు వచ్చిన చోట్ల ఇంత కమ్యూనికబుల్ డిసీజ్ ని మనం వీ కుడ్ టెస్ట్ one sample per 100 is a great ratio. మీరు ఏ ICMR రెగ్యులేషన్స్ చూసుకున్నా కూడా 1 sample per 100, every sample for 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీమకుర్తి 28 to 30,000. ఆ 28-30,000 లో we have done 285 plus 16, 301 samples. So it's almost like 1 in 100. 100 is a good ratio. So ఈ రోజు ఆ శాంపుల్స్ చేయడం వల్ల ఏం జరిగింది, గుడ్డిగా అక్కడ ఏదో పాజిటివ్ రాలేదు కాబట్టి మనం గ్రీన్ అని చెప్పడం కాదు. అక్కడ పాజిటివ్ వచ్చింది, నేను టెస్ట్ చేశాను, చేసిన తర్వాత దాంట్లో నాకు పాజిటివ్స్ రాలేదు అని ప్రతి మెడికల్ ఆఫీసర్ అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పగలరు ఆ ఏరియాలో. అండ్ ఆఫ్టర్ దట్ కాన్ఫిడెన్స్ టుడే లాస్ట్ 40 days లో మనకి ఇంకొక పాజిటివ్ కేసు రాకపోవటం కానీ, ఆర్ ఇంకొక సిమ్టమాటిక్ కేసు మనకి రిప్రజెంటేషన్ రాకపోవటం కానీ, కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫేజెస్ వీఆర్ కన్వర్టింగ్ దోస్ రెడ్స్ టు గ్రీన్స్. ఇది మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ ఒకసారి మన లాస్ట్ 40 days లో చేసిన దానికి ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే దిస్ ఇస్ ఇట్. ఇన్ని రోజులు మనం చేసింది ఏంటి, ఒక రెడ్ జోన్ ని గ్రీన్ జోన్ కింద కన్వర్ట్ చేయడం, అది ఇప్పటికి చేయగలిగాం మనం. సో యూ షుడ్ ఆల్ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ అండ్ డీప్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆల్సో. గ్రేట్ జాబ్ డన్ ఇన్ దీస్ కంటైన్మెంట్ జోన్స్. సో నాట్ జస్ట్ చేమకుర్తి, టుడే విల్ రిలీజ్ కందుకూర్, టుడే విల్ and Karamchedu I thought we will release today, but I think 1-2 days time పడుతుంది. But Kandukur తర్వాత Kanigiri is on. Kanigiri will hold 2 positives వచ్చాయి మనకి. Then Markapur will try to close in next 4-5 days. Then take your calls. Take your call. 26 మండలాల్లో నేను వెహికల్స్ అరేంజ్ చేయలేని పరిస్థితి. Use your own vehicle, send the bill for ఒకసారి ఆ వెహికల్ పే ఆయిల్ బిల్స్, నాట్ ప్రాబ్లం. ఇంకా ఉంటే ప్లీజ్ టాక్ టు రిచర్డ్స్, ఈజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ RIMS. ఆ నెంబర్ కూడా షేర్ చేస్తాను గ్రూప్ లో. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎగ్జాక్ట్ శాంప్లింగ్, ఐఎమ్ షూర్ ఆల్ ద CHC డాక్టర్స్ అండ్ AH డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్. బట్ అప్పటికి డౌట్ ఉంటే జాన్ రిచర్డ్స్ అని ఉంటారు గ్రూప్ లో ఉన్నారు. సో ప్లీజ్ మెసేజ్ హిమ్ అండ్ దెన్ హి విల్ బి ఏబుల్ టు క్లారిఫై ద డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. తెలియజేస్తూ ముందు మెడికల్ ఆఫీసర్స్ సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నాము. అవన్నీ కూడా మెడికల్ ఆఫీసర్స్ వినండి. ఫీల్డ్ లెవెల్లో వాటి మీద మనకు యాక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. మీకందరికీ ఈ కోవిడ్ ఫైట్లో కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 41 పంపించడం జరిగింది. దీంతో పాటు అంటే ఈ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 41కి మూలం వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు హోమ్ ఐసోలేషన్ సంబంధించి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫర్ హోమ్ ఐసోలేషన్ ఆఫ్ వెరీ మైల్డ్ అండ్ ప్రీ సిమ్టమాటిక్ COVID-19 కేసెస్ అని చెప్పి ఇచ్చారన్నమాట. దీంట్లో చాలా క్లియర్ కట్గా అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్కి అనుబంధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 41 ఇచ్చారు.
ఈ రెండింటిని నేను కోవిడ్ ఫైట్లో పెట్టాను, నేనే స్వయంగా పెట్టాను చూసి. ఇవి ఇంతవరకు మీరు ఒకవేళ చూడకపోతే ఇప్పటికైనా చూసి ఈ హోమ్ ఐసోలేషన్ విషయంలో మనం ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు పాటించాలనేది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు మనం హోమ్ ఐసోలేషన్ చేస్తూ ఉన్నాం, కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక లేకుండా కాస్త అటు ఇటు అగమ్య గోచరంగా కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది ఫీల్డ్ లెవెల్లో. సో అందు గురించే ఇది 28 ఏప్రిల్ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మన కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్ వచ్చింది. అట్లాగే దీని ప్రాతిపదిక నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. సో దీంట్లో హెడ్డింగ్స్ ఒకసారి చెప్తాను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎలాబొరేట్గా ఉన్నాయి. రెండోది ఎలిజిబిలిటీ ఫర్ హోమ్ ఐసోలేషన్. అంటే మనం డాక్టర్గా మీరందరూ కూడా అటు మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ వైద్య విధాన పరిషత్ కానీ లేదా పిఎస్సిలో పనిచేసే మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎలాంటి సందర్భాల్లో మనం ఈ హోమ్ ఐసోలేషన్కి మనం జనాన్ని పంపాలా కమ్యూనిటీలో నుంచి అనే దాని మీద చాలా క్లియర్ కట్గా కృషి ఇవ్వడం ఇచ్చారు. So the person should be clinically assigned as a very mild case or pre-symptomatic case by the treating medical officer. Such cases should have the requisite facility at their residence for self-isolation and also for quarantining the family contacts. So అందువల్ల ఇక్కడ హోమ్ క్వారంటైన్ అంటే మనకు హెడ్డింగ్లోనే చెప్పారు, వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండాలా లేదా ప్రీ సింప్టమాటిక్ కోవిడ్-19 ఈ కేటగిరీ చెప్తా ఉన్నాడు. రెండోది మనం గుడ్డిగా అందరినీ ఇట్లాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్ పో అని చెప్పి మనం వాటికి చెప్పడం కాదు, లేదా డైరెక్షన్ ఇవ్వడం కాదు, లేదా నోటీస్ ఇవ్వడం కాదు. ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ సదుపాయం ఉందా లేదా అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు వాడికి క్వారంటైన్ అవసరమైతే హోమ్ పంపించాలి. అదర్వైజ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ సర్వీసెస్ వాడుకోవాలి. ఈ విషయాన్ని మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. చాలామంది ఏదో మనం ఒక ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే మన కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్స్లో కాలేజెస్ అన్ని తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అక్కడ అన్ని ఏర్పాట్లు మనం చేసాం. కాస్త ప్రజల్లో అపోహలు ఉన్నాయి, ఇంకా క్వారంటైన్ పంపించడం అంటే అక్కడ ఏదో హార్డ్ లైఫ్ ఉంటుందని. సో వాళ్ళు ఇంట్లో కంటే క్వారంటైన్లో ఉన్నటువంటి ఫెసిలిటీని నాకు తెలిసినంత వరకు చాలామంది విషయాల్లో బాగుంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు, టైం కూడా తక్కువ ఉంది. మీరందరూ కూడా డాక్టర్సే కాబట్టి, మెడికల్ ప్రాక్టీషనర్స్ కాబట్టి సెన్సిటైజ్ చేస్తున్నాను అంతే. ఒకసారి ఈ రెండు గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్ ఫర్ హోమ్ ఐసోలేషన్ ఆఫ్ వెరీ మైల్డ్ ఆర్ ప్రీ సింప్టమాటిక్ కోవిడ్-19 కేసెస్ అని ఇచ్చినటువంటి ఈ పేపరు, లేదా కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 41 గివన్ బై ది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రెండింటిని కూడా క్షుణ్ణంగా ప్రతి మెడికల్ ఆఫీసర్, అట్లాగే హెల్త్ స్టాఫ్ అంటే ఏఎన్ఎం లెవెల్ వరకు, అట్లాగే మెడికల్ ఆఫీసర్కి ఏఎన్ఎంకి మధ్యలో ఉన్నటువంటి సూపర్వైజరీ హెల్త్ స్టాఫ్ అందరూ కూడా చదివి దీన్ని తుచ్చా తప్పకుండా పాటించాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో దీంట్లో ఎలిజిబిలిటీ ఫర్ హోమ్ ఐసోలేషన్ అంటే ఏం పాటించాలనేది. సో వెన్ టు సీక్ మెడికల్ అటెన్షన్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, తర్వాత పర్సిస్టెంట్ పెయిన్ ఆర్ ప్రెజర్ ఇన్ ద చెస్ట్, మెంటల్ కన్ఫ్యూజన్ ఆర్ ఇనెబిలిటీ టు అరౌజ్, డెవలపింగ్ బ్లూయిష్ discolorness of lips or face, తర్వాత యాజ్ అడ్వైజ్డ్ బై ట్రీటింగ్ మెడికల్ ఆఫీసర్. సో ఈ ఏఎన్ఎంస్ ఫీల్డ్ లెవెల్లో సర్వేలెన్స్లో ఉన్నటువంటి ఈ కేసులన్నిటికీ వాళ్ళు చూసేటప్పుడు ప్రత్యక్షంగా పేషెంట్స్ని ఇవన్నీ కూడా గమనించాలి ప్రతిరోజు. అంతే తప్ప ఫోన్లో చేసి ఫార్మేట్లో మీకు బాగానే ఉందా ఇట్లా అని చెప్పి మాట్లాడేది చేయకూడదు. సో ఆల్ మెడికల్ ఆఫీసర్స్ చెప్తున్నాను నేను. అట్లాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ప్లస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ నోట్ యూ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ ర్యాండమ్లీ. తర్వాత ఒక విలేజ్లోకి వెళ్ళి మేము నాకంతా అవేర్నెస్ క్యాంపులు పెట్టామని అంటున్నారు. అవేర్నెస్ క్యాంప్ కంటే ముందు కొంత దాన్ని ఏమంటారు రెగ్యులేషన్ చేయాలి.
అంటే ఏఎన్ఎం సర్వేలెన్స్ డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేయాలంటే ఎవరైతే మనకు సర్వేలెన్స్లో పెట్టి యాజ్ పర్ ది రికమెండేషన్ ఆఫ్ ది మెడికల్ ఆఫీసర్, మీరు ఆ సర్వేలెన్స్లో ఉన్న వ్యక్తి ఇంటికి పోయి వాడికి హోమ్ ఐసోలేషన్లో ఫెసిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఆ తర్వాత ఏఎన్ఎం ప్రతిరోజు ఏం చూస్తూ ఉంది అని చెప్పి అక్కడ ఎవరైతే సర్వేలెన్స్లో ఉన్నాడో ఆ వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యి నిర్ధారణ చేసి, ఒకవేళ ఏఎన్ఎం కనుక సరైనటువంటి సర్వేలెన్స్ సూపర్విజన్ చేయకపోతే యాక్షన్కి ఇనిషియేట్ చేయాలి. అది కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ అట్లాగే స్పెషల్ ఆఫీసర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. అంతే తప్ప కేవలం మీరు గ్రామాలు తిరుగుతున్నారు బాగానే ఉంది, అందరినీ కూర్చోబెట్టుకొని మేము అవేర్నెస్ కండక్ట్ చేసామని చెప్పి కోవిడ్ ఫైట్లో పెడుతున్నారు వాట్సాప్లో. సో అలా కాకుండా అది చేయండి, నేను కాదనట్లా. బట్ అట్ ది సేమ్ టైం ఎవరైతే సర్వేలెన్స్లో ఉన్నారో ఆన్ రికార్డ్, ఇప్పుడు చాలామంది నీకు ఇంతకుముందు జరిగినటువంటి పోయిన సోమవారం మీటింగ్లో కూడా నీకు చెప్పా, మనకు రకరకాల ఇప్పుడు ఉదాహరణకి అందరినీ మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసాము, ట్రీట్మెంట్ అయిన తర్వాత పాజిటివ్ కేసులు, మళ్ళీ 28 రోజులు ఐసోలేషన్ అంటున్నాం, అంటే హోమ్ క్వారంటైన్ అంటున్నాం. మరి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నారా, వాళ్ళని రోజు ఏం చూస్తూ ఉందా? అట్లాగే ఫారిన్ రిటర్న్స్లో 28 రోజులు అయిపోయిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? కొన్ని అయిపోయింటే ఓకే, ఢిల్లీ రిటర్న్స్లో ఏమైనా ఉన్నారా? అట్లాగే మీరు హౌస్ హోల్డ్ సర్వేలో డాక్టరు హోమ్ ఐసోలేషన్ అని అంటున్నారు, వాళ్ళని మీరు వెరిఫై చేసిన తర్వాత మరి 28 రోజులు హౌస్ ఐసోలేషన్లో ఉంటే రోజువారీగా ఏమైనా వాళ్ళని చూస్తున్నారా లేదా? సో ఈ రకంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ఈ సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఇక మీద నాకు అవి పెట్టండి. కోవిడ్ ఫైట్ వాట్సాప్లో ఇదిగోండి ఈ సర్వేలెన్స్లో అంటే హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇంటికి నేను పోయాను, ఆ వ్యక్తితో నేను మాట్లాడాను, ఏఎన్ఎం అక్కడ సక్రమంగా వచ్చి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్మాలిటీలో నమోదు చేసింది. ఇట్లాంటివి నాకు కోవిడ్ ఫైట్ వాట్సాప్లో ఇక మీద రావాలి. అప్పుడు మీకు సర్వేలెన్స్ అనేది కరెక్ట్గా జరుగుతున్నట్టు లెక్క అనమాట. సో ఇంతవరకు అవేర్నెస్ బిల్డింగ్ బాగుంది, శానిటేషన్ మెజర్స్ బాగున్నాయి, తర్వాత యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ విలేజ్ సెక్రటరియట్ మీటింగ్స్, యు ఆర్ పార్టిసిపేటింగ్ మండల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్స్. బట్ అసలు విషయం ఏంటంటే ఎవరైతే మనకు టార్గెట్ గ్రూప్ ఉన్నారో సర్వేలెన్స్లో పెట్టాం. సర్వేలెన్స్లో ఎందుకు పెట్టాం? వాడు ఏదో కోవిడ్ రిలేటెడ్ ఒక సిమ్టమ్ ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి అవకాశం స్కోప్ ఉంది కాబట్టి నువ్వు సర్వేలెన్స్లో పెట్టావు. అది మన కోర్ యాక్టివిటీ. దాన్ని మనం వేరే వేరే పనులు ఎక్కువ ఇవి అసలు పని కాస్త పక్కకి వెళ్ళినట్టు నాకు అనిపిస్తూ ఉంది. సో అందరూ పాటించాలి. అన్నిటికీ మించి మరి నాకు కాన్స్టిట్యున్సీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది ఈ రోజు నుంచి వచ్చే మండే దాకా ప్రతి ఒక్క కేసుని కవర్ చేయాలి వారంలో. మీ యొక్క ఛార్జ్లో ఎంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో ఆ లెక్క కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి నాకు సరిగా రావట్లే. చక్కగా పనిచేస్తున్న వాళ్ళ సాధ్యమవుతుందనే విషయం మేము అందరం గుర్తించాం, దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి ఈ నాన్ కంటైన్మెంట్ ఏరియాస్లో కాస్త సర్వేలెన్స్ మీద దృష్టి తగ్గినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఈ వారం ఏంటంటే దిస్ ఇస్ ద వీక్ ఫర్ సర్వేలెన్స్ ఆఫ్ నాన్ కంటైన్మెంట్ ఏరియాస్. నాన్ కంటైన్మెంట్ ఏరియాస్ కంటైన్మెంట్ జోన్ ఎట్లా జరుగుతోంది, నాన్ కంటైన్మెంట్ ఏరియాస్ లో సర్వేలెన్స్ మీద ఈ వారము ఒక వారోత్సవం లాగా చేయాలి. మెడికల్ ఆఫీసర్స్ కేసులన్నీ మీ పరిధిలో అన్ని పర్సనల్ గా వెరిఫై చేయండి. అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి సీనియర్ మెడికల్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ ఆఫీసర్ ఈ నాన్ కంటైన్మెంట్ ఏరియాలో ఎక్కువ దృష్టి పెట్టి సర్వేలెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఈ ఏదైతే ఫార్మాట్ ఏలో అవన్నీ ఉన్నాయో అవి కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మీరు చూడాలని చెప్పి చెప్తున్నాను. ఇవి జోన్స్ లో మనం చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్. దానివల్లనే మనకు ఈ కంటైన్మెంట్ జోన్స్ లో ఏదో 1-2 తప్ప మిగతా ఎక్కడా కూడా మనకు పాజిటివ్ కేసెస్ ఉత్పన్నం అవ్వట్లేదు. ఏదో ఒంగోలులో అది కూడా మనకు ఒక కంటైన్మెంట్ జోన్లోనే కాస్త మనకు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అట్లాగే చీరాల కాస్త నెక్స్ట్ వలనరబిలిటీ ఉంది. మిగతా అన్ని గుడ్లూరు రూరల్ ఏరియాలో గుడ్లూరు కాస్త మరి ఎందుకనో కొంత వలనరబిలిటీ ఉంది. సో ఈ రకంగా అర్బన్ ఏరియాస్ తీసుకుంటే చీరాల, ఒంగోలు, రూరల్ ఏరియా తీసుకుంటే గుడ్లూరు, ఈ 3 కంటైన్మెంట్ జోన్ అంటే ఒంగోలులో మనకు 3 ఉన్నాయి,
కంటైన్మెంట్ జోన్స్. ఈ 3 ప్లస్ చీరాల 4 ప్లస్ 5 అవుట్ ఆఫ్ 15 5 మనకు కాస్త వలనరబిలిటీ ఎక్కువ ఉంది. అట్లాగే 3 కంటైన్మెంట్ జోన్స్ ని ఇప్పుడు మనం డీనోటిఫై చేస్తున్నాం. మధ్యాహ్నానికి ఆర్డర్స్ ఇచ్చేస్తాము. చీమకుర్తి, కందుకూరు, కారంచేడ్ ఈ 3 కంటైన్మెంట్ జోన్స్ ని మనం డీమ్ టు బి ఓవర్ కింద డీనోటిఫై చేస్తున్నాము. అవి అందరికీ ముఖ్యంగా ఈ 3 కంటైన్మెంట్ జోన్ లో పనిచేసేటువంటి ఆ సిబ్బంది అంతా ఎవరైతే ఉన్నారో కంటైన్మెంట్ జోన్ సంబంధించి వచ్చేటప్పటికి ఆ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్, ఆ కాన్స్టిట్యుయెన్సీ సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఆ కంటైన్మెంట్ జోన్ స్పెషల్ ఆఫీసర్, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, మెడికల్ ఆఫీసర్స్, ఇంకా కింద సిబ్బంది అందరికి కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మధ్యాహ్నానికి 3 కంటైన్మెంట్ జోన్ మనం డీనోటిఫై చేస్తున్నాం. సో ఇలా డీనోటిఫై చేస్తున్నాం కాబట్టి మన కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది అన్నమాట. ఎంసీఐ సర్వీసెస్ కూడా అన్ని ఏరియాలో కూడా చేయమని చెప్పారు. కంటైన్మెంట్ ఏరియాలో మనం ప్రికాషన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇమ్యునైజేషన్ సర్వీసెస్ ఇమ్యూనిటీకి ఇచ్చేసి ఇమ్యూనిటీ సర్వీస్ మన జిల్లాలో కూడా లెస్ దాన్ 50% కవరేజ్ ఉంది కాబట్టి స్పెషల్ డ్రైవ్ తీసుకొని చేయమని చెప్పాము. ఈరోజు డిఆర్ఓ గారు ఆల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా కొన్ని ఏరియాలో స్పెషల్ డ్రైవ్ తీసుకుని ఇమ్యూనైజేషన్ సర్వీస్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ ఫీవర్ సర్వే కూడా వచ్చింది. ఇప్పుడు సార్ చెప్పారు 4th రౌండ్ సర్వేలో మనకి టోటల్గా యూనిట్కి 2760 సిమ్టమాటిక్స్ని ఐడెంటిఫై జరిగింది. అందులో ఏఎన్ఎం గారేమో 2669 వరకు అప్రూవ్ చేశారు. కానీ మెడికల్ ఆఫీసర్ గారు లెస్ దాన్ 1% మాత్రమే అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు హోమ్ విజిట్ చేసుకొని ఈరోజు రేపట్లో దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ ఏఎన్ఎం యొక్క ఫోన్ నెంబరు, మెడికల్ ఆఫీసర్ ఫోన్ నెంబరు. మన జిల్లాకి ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు బికాజ్ స్టార్టింగ్లో ఎక్కువ కేసెస్ మన దగ్గరే ఫస్ట్ డిటెక్ట్ అయినాయి. కానీ దాని మీద మనమే ఫస్ట్ కేర్ అయిపోయి బాగా గట్టిగా కంటైన్మెంట్ చేసాం. అండ్ టుడే యూ కెన్ సీ ప్రకాశం జిల్లా చుట్టుపక్కల చూస్తే గుంటూరు కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ there is lot of the situation is much worse. But anyhow, today onwards, 4th తేదీ నుంచి the rules of the game will change. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది కానీ అట్ ద సేమ్ టైం బాగా రిలాక్సేషన్స్ కూడా ఇచ్చేసారు. మీరందరూ ఇప్పుడు వరకు ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ని డీటెయిల్గా పరిశీలించారా లేదా అది తెలియదు. కానీ దీని మీద మేము ఈరోజు కంటైన్మెంట్ జోన్స్ని ఫ్రెష్గా డిఫైన్ చేసుకుని నోటిఫై చేస్తాము. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ఇస్ ఆరెంజ్ డిస్ట్రిక్ట్. సో మన డిస్ట్రిక్ట్లో వాట్ ఈస్ పర్మిటెడ్, వాట్ ఈస్ నాట్ పర్మిటెడ్ అని నేను కలెక్టర్ గారితో కూర్చొని విల్ హ్యావ్ అ ఫ్రెష్ ప్రొసీడింగ్ ఆన్ ది మ్యాటర్. సో టుడే బై ఈవినింగ్ టుడే there will be fresh proceedings which will define the containment zones. ఒక కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా కంటైన్మెంట్ జోన్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ఒక ఫ్రెష్ ప్రొసీడింగ్స్ విల్ కమ్ టు యూ ఆల్. అదేవిధంగా మన ఆరెంజ్ డిస్ట్రిక్ట్ మేరకు వాట్ ఆర్ ది యాక్టివిటీస్ పర్మిటెడ్ అని దాని మీద కూడా వన్ ఫ్రెష్ ప్రొసీడింగ్ విల్ కమ్ టు యూ. సో ఈవినింగ్ లోపల you will have clarity in terms of the enforcement that is supposed to be done now. కానీ ఇందులో ఒక బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆరెంజ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్స్ బయట ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా పర్మిటెడ్. సో అది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్లీ కూడా మన ఎక్స్పీరియన్సెస్ దాట్ ఓన్లీ దట్ వన్స్ రిలాక్సేషన్స్ ఆర్ గివెన్, after that the number of cases rise very fast. So ఇప్పుడు ఇంతక the biggest responsibility is on the medical department, that this sampling, random sampling, buffer area sampling, green mandal sampling ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చాలా చక్కగా చేయాలి. సో దట్ we are confident that మనము ఈ ఏరియాలో ఇన్ఫెక్షన్ లేదని మనము కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్పగలగాలి. Otherwise, ఏదో ఒక స్ప్రే ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉంటే we will not even come to know and we will have a full outbreak before we even detect one case. మీరందరికీ తెలుసు
almost 70 to 80% cases are without symptoms. So మనము చాలా ఈ జాగ్రత్తగా ఈ శాంప్లింగ్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయాలి. ఇట్ షుడ్ ట్రూలీ బి అ రిప్రజెంటేటివ్ శాంప్లింగ్. కొంత సైజ్ తక్కువ అయినా కూడా ప్లీజ్ డూ ది శాంప్లింగ్ వెరీ మెటిక్యులస్లీ. ఈ బఫర్ ఏరియాలో సర్వేలెన్స్ బాగా స్ట్రాంగ్గా జరుగుతూ ఉండాలి. అండ్ సర్వేలెన్స్ కూడా కొంచెం ఎఫెక్టివ్గా చేయండి. డోంట్ మిస్ అవుట్ ఎనీ ఆఫ్ ది హై రిస్క్ పర్సన్స్. ప్లీజ్ మేక్ షూర్ దట్ కొంచెం ఒక డిటెక్టివ్ మైండ్ సెట్తో, ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్తో కూడా సర్వేలెన్స్ జరగాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి వేర్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఇంతాక సంబడి ఐ డోంట్ నో మున్సిపల్ కమిషనర్ సంబడి సెడ్ దట్ టెస్టింగ్ కి ముందుకి రావడం లేదు అని అట్లా సందర్భాలు ఉన్నాయి. సో యూ కీప్ దట్ ఇన్ మైండ్. I mean the medical department should also think like revenue department should also think like police department. Adi cheste dantlo police officers will give 100% support to all the medical officers on the field, all the medical staff on the field. You will be given 100% support from police side. So please make sure that this surveillance activities in the containment zones, including the buffer zones, as well as the sampling in the containment zones and outside, ఏదైతే ఇప్పుడు గ్రీన్ జోన్ శాంప్లింగ్ మనం చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరగాలి. ఎనీహౌ బేసికలీ ఏంటంటే ప్లీజ్ రిమెంబర్ దట్ అవుట్సైడ్ ది కంటైన్మెంట్ జోన్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్. సో ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ పర్మిటెడ్, ఆల్ సింగిల్ స్టాండ్ అలోన్ షాప్స్ కూడా పర్మిటెడ్. ఇప్పుడు పర్మిటెడ్ కానీ అన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా. అది ఎలా మానిటర్ చేస్తారని ఒక పెద్ద టాస్క్ ఇది. సో ప్లీజ్ హ్యావ్ దట్ ఇది ప్లానింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్. మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఆర్డిఓస్, MROs, all these special officers is that please take confidence, take the police officers into confidence, and plan it out. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు షాప్స్ అయితే ఈ రోజు నుంచి యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచి ఓపెన్ అవ్వాల్సిందే. 7 AM నుంచి 7 PM వరకు రెస్ట్రిక్షన్స్ బాగా లూజ్ చేయడం అని ఇందులో ఉంది ఈ గైడ్ లైన్స్లో. కానీ ఇప్పుడు మీ ఏరియాస్లో ఇఫ్ యూ ఓపెన్ ఆల్ ది షాప్స్, అదేవిధంగా ఆల్ ది ఇండస్ట్రీస్, అది ఎలా మానిటరింగ్ చేయాలి అని దాని మీద బాగా ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ప్రొసీడింగ్స్ లో వీఆర్ స్టిల్ డిస్కసింగ్ దీనికి మానిటరింగ్ మెకానిజమ్స్ ఎలా ఉండాలి డిస్కస్ చేస్తున్నాము. ఇందాక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టాస్క్ ఫోర్స్ సెటప్ చేయడం జరిగింది. అందులో ఐ థింక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ ఆఫీసర్ వాజ్ దేర్, లేబర్ ఆఫీసర్ వాజ్ దేర్. సో మేబీ వాళ్ళ ద్వారా మేము ఈ ఇండస్ట్రీస్ మీద మానిటరింగ్ చేస్తాము. ఈ షాప్స్ అయితే మున్సిపల్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాస్లో మేబీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ విత్ పోలీస్ సమ్ సార్ట్ ఆఫ్ మెకానిజం మనం పెడతాము. సో మీరు కూడా దయచేసి మీరు కూడా క్షేత్రస్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గం స్థాయిలో మీరు దయచేసి ఈ మానిటరింగ్ మీద ఎలా చేయాలని కొంచెం ధ్యాస పెట్టాలి. ఇప్పుడు గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు పబ్లిక్ కూడా దే ఆర్ ఆల్ సపోజ్ టు కమ్ ఇన్ మాస్క్స్. ఇప్పుడు పబ్లిక్ కి కూడా 7 AM to 7 PM రిలాక్సేషన్ ఇచ్చారు, కానీ they all have to be in masks. They will obviously not 100% will be able to do. ఆ పరిస్థితుల్లో యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ పరంగా చూస్తే there has to be a case book. బట్ అది ప్రాక్టికల్ గా ఎలా చేయాలి? IEC యాక్టివిటీస్ బాగా పెంచుకోవాల్సి ఉంటాయి ఇప్పుడు, బికాస్ now we cannot go for hard enforcement. ఇప్పుడు all industries are starting and almost all single standalone shops in all areas are starting. So ఈ పరిస్థితుల్లో మేము ఇండస్ట్రీస్ మీద, షాప్స్ మీద కేసు పెట్టడం అనేది అది హార్డ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే may not be possible and may not be even desirable. కాబట్టి IEC యాక్టివిటీస్ అయితే బాగా పెంచుకోవాల్సి ఉంటుంది. సో I request all the police officers also to avail maximum support of the MROs, the MPDOs and special officers, and please undertake the IEC activities on a big scale, not just in containment. ఇప్పుడు వరకు మనం కంటైన్మెంట్ వరకే మేము మాట్లాడేవాడు మేము, ఎందుకంటే కంటైన్మెంట్ బయట కూడా ఏముండేది కాదు. ఇట్ వాజ్ ఆల్ ఇన్ లాక్డౌన్. కానీ దాదాపుగా లాక్డౌన్ ఇస్ ఆల్మోస్ట్ ఓవర్. ఐ మీన్ అలా రూల్స్ ప్రకారంగా చూస్తే ఆల్మోస్ట్ లాక్డౌన్ ని రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.
మార్నింగ్ 7 టు ఈవినింగ్ 7. కాబట్టి ఈ పబ్లిక్ కి ఇప్పుడు అవేర్నెస్ కల్పించడం అయితే పెద్ద టాస్క్ ఉంటుంది. లేకపోతే మేము థౌజండ్స్ అండ్ 10,000 20,000 మెంబర్స్ ని ప్రతిరోజు కేసు పెట్టడం అని అది కుదరదు. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, apply your minds to the question. By evening,